ఖమ్మం జిల్లా పెనపల్లి మండలం భవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్లో కొలువైనటువంటి శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు మనం ఈవో మేడం గారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో మనకి ఏ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, భక్తులు వేటికి ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలి మేడం? భక్తులు కార్తీక మాసం అంటేనే అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు, అంటే స్వామివారికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ భక్తులు స్వామివారి లోపలికి వెళ్ళి లింగం దగ్గర వారే స్వయంగా అభిషేకం చేసుకోవడం అనేది ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత. అందుకని భక్తులు ఎక్కువ మంది అభిషేకం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆ విధంగా భక్తులు అభిషేకం చేసుకోవడానికి సదుపాయాలు చేయటమైంది. భక్తులు ఒకవేళ ఇక్కడ రాలేని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ గోత్రనామాలు పంపించినట్లయితే వాళ్ళ పేరు మీద కూడా ప్రతిరోజు ఇక్కడ భక్తులకి అభిషేక కార్యక్రమాలు జరగడానికి టికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలు నిత్యం 30 రోజులు జరగబడతాయి. రాలేని వాళ్ళకి 30వ తారీఖు కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత ప్రసాదము, శేషవస్త్రము అన్నీ కూడా భక్తులకి అందజేయబడతాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇంకా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం, మీరు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టారు? నేను వచ్చి దాదాపుగా 4 నెలలు అవుతున్నదండి. ఈ చుట్టూ కూడా దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులు నడవడానికి ఇబ్బందిగా ఉండటంతో మొత్తం కాంక్రీట్ వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండటం వలన దేవాలయ ప్రాంగణము బయట అంతా కూడా అధిక వర్షాల కారణంగా మట్టి కొట్టుకోవడం జరిగింది. అందుకని పర్మనెంట్గా ఒక కాలు వేయాలనే ఆలోచన కొద్ది ధర్మకర్త మండలి వాళ్ళు అందరం కలిసి ఒక కాలు గుట్ట చుట్టూ చివరి వరకు దేవాలయం మీదకు వరద రాకుండా నిలుపుదల చేసే ప్రయత్నంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయం మన స్థానిక శాఖల సహాయ సహకారాలతోటి ఫారెస్ట్ వారికి ఏమంటే ఎకో టూరిజంలో డెవలప్ చేసినట్లయితే భక్తులకి ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న దాంతో కమిటీ వారు మేము అందరం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఆలయ నిర్వాహకులు మరియు చైర్మన్ చీకటి నరసరావు గారు ఉన్నారు. ఈ చీకటి నరసరావు గారిని అడిగి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసరావు, ఇప్పుడు మనకి ఇక్కడ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనకు భక్తుల కోసం మీరు ఏ ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు సహకారంతో అభివృద్ధులు సహకారం చేస్తున్నాం. ఎక్కువ టూరిజం ప్రయత్నం చేస్తున్నాం. 13 కోట్లు చిల్లర. కోనేరుకి ప్రసాద్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో కోనేరు రిపేర్ చేయడానికి ఒక 15 లక్షలు దాన్ని చేస్తున్నారు. తర్వాత 3 కోట్లతో గుడి మొత్తం ప్రాకారం పరిసర ప్రాంతాలకు నీటి చేయటం 3 కోట్ల ప్రయత్నం. ఇప్పుడు భక్తులు దీపారాయణ చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? వల మేడం గారు చెప్పారు కదా, వల వేస్తున్నాం. ఒక మనిషిని పెడతాం. 2 నుంచి తులసి మొక్కలు పెట్టాం. మరి తులసి మొక్కలు ఉన్నాయి పూజ చేసుకోవడానికి. నరేంద్ర గారు, ఇప్పుడు మీ డైరెక్టర్లు అందరూ కలిసి కూడా మీరు ఆలయ కమిటీకి మరి ఏమైనా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ముందుగా భక్తమాసకి నమస్కారం అండి. ఆ పరమేశ్వరుడు దయ వలన, నీలాద్రి స్వామి దయ వలన, మన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద గారు అవకాశం ఇవ్వటం వలన నేను డైరెక్టర్గా పూర్వజన సుఖంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో పుణ్యం ఉంటే తప్ప శివునికి మనం ఎంతో కొంత రుణం తీసుకునే అవకాశం రాదండి. ఆ అవకాశం నాకు వచ్చింది. అక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే కార్తీక మాసం ఇక్కడ చాలా ప్రత్యేకమైనదండి. ఇక్కడ ఈ నెల రోజులు కూడా భక్తులు చాలా విరివిగా వస్తుంటారండి. ఈ భక్తుల దర్శనార్థం కూడా ఈ మన ఈవో రజనీ గారి సహకారం మరియు చైర్మన్ గారి సహాయ సహకారాలతో కమిటీ వాళ్ళందరం కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కొంచెం మార్పులు చేర్పులు చేపడుతున్నామండి. ఇక్కడ మ్యాక్సిమం కూడా అదంతా సెట్ అవుతుందండి 2 డేస్లో. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన దీపారాధనకి కార్తీక మాసం మన పౌర్ణమికి వాటికి కూడా చుట్టూ నెట్టేసి కోతులతో ఇబ్బంది లేకుండా కూడా అది కూడా పూర్తి చేస్తున్నామండి. ఈ భక్తుల సహాయ సహకారం చాలా విరివిగా మంచిగా ఉందండి ఇక్కడ. అలాగే భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని పూర్తి సుఖ సంతోషాలతో ఆయురాగ్రహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నీలాద్రి బాబు గారిని అడిగి మనం ఇప్పుడు వారు చేసిన కృషి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. నా పేరు నీలాద్రి అండి, దేవుడి పేరే పెట్టారు నాకు. మా పెద్దవాళ్ళు భవనపాలెం దివాణపూర్ పట్టయ్య గారని వాళ్ళ ఇప్పుడు షికారు వస్తే నాకు ఎప్పుడో ఈ గుడి కనపడిందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని డెవలప్ చేస్తానే ఉన్నాం. తర్వాత ఎండోమెంట్కి ఇచ్చాం, అప్పుడు దాన్ని నేను చేస్తాం, తర్వాత ఎండోమెంట్కి ఇచ్చాం. చిన్నప్పటి నుంచి మా గుడి దగ్గర పనిచేయడం,
అనేది ఇది. ఇక్కడ ఈఓ గారు, చైర్మన్ గారు వీళ్ళు ఏం పని ఆ పని చేస్తామండి. దేవుడు భక్తులుగా మనకి ఏం కావాలంటే చేసి పెడతాం. థ్యాంక్ యూ అండి.